Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి పేపర్ 1 వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో ఫస్ట్ యూనిట్ సిమెట్రీ ఆఫ్ మాలిక్యూల్స్. ఇందులో చదవాల్సినవి సిమెట్రీ ఆపరేషన్స్ అండ్ సిమెట్రీ ఎలిమెంట్స్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ పాయింట్ గ్రూప్స్ అండ్ ఫ్లో చార్ట్. ఇవి చదివిన తర్వాత ఎక్సర్సైజెస్ ఇన్ మాలిక్యులర్ పాయింట్ గ్రూప్స్లో సిఎన్వి, సిఎన్హెచ్, డిఎన్డి అండ్ డిఎన్హెచ్, అలాగే టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ చదవండి. తర్వాత డిసెంట్ అండ్ ఎసెంట్ ఇన్ సిమెట్రీ విత్ సబ్స్టిట్యూషన్, అలాగే సిమెట్రీ క్రైటీరియా ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ. నెక్స్ట్ సెకండ్ యూనిట్ బాండింగ్ ఇన్ మెటల్ కాంప్లెక్సెస్. ఇందులో సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ సిఎఫ్టి, అలాగే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాహెడ్రల్, టెట్రాగోనల్లీ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్, జాన్ టెల్లర్ థియరమ్ చాలా ఇంపార్టెంట్, ట్రైగోనల్ బైపిరమిడల్, ట్రైగోనల్ ప్లేనర్ అండ్ పెంటాగోనల్ బైపిరమిడల్ కాంప్లెక్సెస్కి స్ప్లిట్టింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయన్నది చదవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఒక షార్ట్ వీడియో చేశాను దీని మీద, అది ఒకసారి చూడొచ్చు. తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా నాట్ ఇంపార్టెంట్, అలాగే క్యాలిక్యులేషన్స్ ఆఫ్ సిఎఫ్ఎస్సి అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, నార్మల్ అండ్ ఇన్వర్స్ స్పినల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది అది కూడా చదవాలి. మీకు ఇది కూడా నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ మీకు ఐ బటన్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. ఇందులో ఏం చదవాలి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, క్వెంచింగ్ ఆఫ్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్, గోయిస్ మెథడ్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇవి చదివిన తర్వాత స్ప్రింగ్ క్రాస్ ఓవర్ చదవండి. థర్డ్ యూనిట్ కోఆర్డినేషన్ ఈక్విలిబ్రియా. ఇందులో ఏం చదువుతారంటే స్టెప్ వైజ్ అండ్ ఓవరాల్ స్టెబిలిటీ కాన్స్టెంట్స్ అండ్ ద రిలేషన్షిప్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టెబిలిటీ కాన్స్టెంట్స్ చదవాలి. దాంతోపాటు లైగండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్, అలాగే హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్, మెథడ్స్ యూస్డ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్టెబిలిటీ కాన్స్టెంట్స్ బై స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్ అండ్ పోలరోగ్రాఫిక్ మెథడ్స్ చదవండి. తర్వాత టెరిషియరీ మెటల్ కాంప్లెక్సెస్లో స్టెప్ వైజ్ అండ్ సైమల్టేనియస్ ఈక్విలిబ్రియా విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్ చదవండి. నెక్స్ట్ పేపర్ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో ఫస్ట్ యూనిట్ స్టీరియో కెమిస్ట్రీ. ఇందులో ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్, సిమెట్రీ ఆపరేషన్స్ అండ్ సిమెట్రీ ఎలిమెంట్స్, క్రైటీరియా ఆఫ్ కైరాలిటీ, ఎలీన్స్, స్పిరైన్స్, అలాగే కైరల్ బై అరైల్స్, ఎట్రోప్ ఐసోమెరిజం చాలా ఇంపార్టెంట్, బట్రెసింగ్ ఎఫెక్ట్, కైరల్ ఎన్సా కాంపౌండ్స్, అలాగే రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ డిటర్మైన్ చేయడం ఎలా అనేది చూడాలి. తర్వాత రెసిమైజేషన్, రిజల్యూషన్ బై డైరెక్ట్ క్రిస్టలైజేషన్, డయాస్టీరియోమర్ సాల్ట్ ఫార్మేషన్ అండ్ కైరల్ క్రోమటోగ్రఫీ. దాంతోపాటు డిటర్మినేషన్ ఆఫ్ ఈజెడ్ ఐసోమర్స్ బై స్పెక్ట్రల్ అండ్ కెమికల్ మెథడ్స్, అలాగే ఆల్డాక్సైమ్స్ అండ్ కీటాక్సైమ్స్కి కాన్ఫిగరేషన్ ఎలా డిటర్మైన్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ రియాక్షన్ మెకానిజం 1. ఇందులో ఏం చదువుతారంటే డిటెక్షన్ అండ్ ట్రాపింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, వాన్ రిచర్ రీఅరేంజ్మెంట్, యూజ్ ఆఫ్ ఐసోటోప్స్ అండ్ ఐసోటోపిక్ ఎఫెక్ట్స్, యూజ్ ఆఫ్ ఐఆర్ అండ్ ఎన్ఎంఆర్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రియాక్షన్ మెకానిజం. నెక్స్ట్ సిన్ ఎడిషన్ ఆఫ్ OSO4 అండ్ KMnO4, ఎలిమినేషన్ రియాక్షన్స్ నుంచి ఈవెన్ సివి మెకానిజం చాలా ఇంపార్టెంట్, అండ్ ఓరియంటేషన్ అండ్ స్టీరియో సెలెక్టివిటీ ఇన్ E2 ఎలిమినేషన్స్, పైరోలిటిక్ సిన్ అండ్ ఆల్ఫా ఎలిమినేషన్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఎలిమినేషన్ వర్సెస్ సబ్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ నుంచి బెంజాయిన్ మెకానిజం చదవండి. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్ నుంచి ఏం చదువుతారంటే స్టడీ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఇన్ డైహాలో ఈథేన్స్, హాలోహైడ్రిన్, ఇథిలీన్ గ్లైకాల్, 2,3 డైహాలో బ్యూటేన్స్, బ్యూటేన్ 2,3 డయోల్, ఎమినో ఆల్కహాల్స్, టెట్రాహాలో బ్యూటేన్స్, అలాగే ఫిజికల్ మెథడ్స్ ఫర్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్, ప్రొపైలిన్ యొక్క కన్ఫర్మేషన్స్, అలాగే కర్టిన్ హైమర్ ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చదవండి. నెక్స్ట్ పేపర్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ యూనిట్ థర్మోడైనమిక్స్. ఇందులో ఎవల్యూషన్ ఆఫ్ అబ్సల్యూట్ ఎంట్రోపీస్, క్లేషియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కెమికల్ పొటెన్షియల్ అండ్ కెమికల్ పొటెన్షియల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇంపార్టెంట్, ఐడియల్ గ్యాస్ రియాక్షన్ ఈక్విలిబ్రియం అండ్ డెరివేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, వాంట్ ఆఫ్ ఈక్వేషన్. తర్వాత వేరియేషన్ ఆఫ్ కెమికల్ పొటెన్షియల్ విత్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, గిబ్స్ టు హెమ్ ఈక్వేషన్, డెరివేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్, మిక్సింగ్ క్వాంటిటీస్ ఇంపార్టెంట్, రౌల్స్ లా అండ్ హెన్రీస్ లా చదవండి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూగసిటీ అండ్ ఫ్యూగసిటీ కోఎఫిషియంట్, డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యూగసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాక్టివిటీస్ అండ్ యాక్టివిటీ కోఎఫిషియంట్స్ ఇంపార్టెంట్,
డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ చదవండి. సెకండ్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇందులో డెరివేషన్ ఆఫ్ నర్న్స్ట్ ఈక్వేషన్ అండ్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కాన్సన్ట్రేషన్ సెల్ విత్ అండ్ వితౌట్ ట్రాన్స్పరెన్స్, లిక్విడ్ జంక్షన్ పొటెన్షియల్, ఇట్స్ డిటర్మినేషన్ అండ్ ఎలిమినేషన్ ఇంపార్టెంట్. Solubility product, potentiometric titration, determination of pH using glass electrode, alage electrode polarization, its causes and elimination, concept of activity coefficients in electrolytic solution, the mean ionic activity coefficient. ఇవి చదివి డీబై-హక్కల్ థియరీ నుంచి ఏం చదువుతారంటే calculation of mean ion activity coefficients, limitation of డీబై-హక్కల్ థియరీ, derivation of డీబై-హక్కల్-ఆన్సాగర్ equation, its validity and limitations. ఇవి చదవండి. యూనిట్ 3 క్వాంటమ్ కెమిస్ట్రీ 1, ఇందులో ఆపరేటర్స్, డెల్ స్క్వేర్, హెర్మిషన్ ఆపరేటర్స్ చదవండి. ఐగన్ ఫంక్షన్స్ అండ్ ఐగన్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఐగన్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆపరేటర్, వెల్ బిహేవ్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, నార్మలైజ్డ్ అండ్ ఆర్తోగోనల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవి చదవండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్, అబ్జర్వబుల్స్ అండ్ ఆపరేటర్స్ చదివి టైమ్ డిపెండెంట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అండ్ టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింజర్ ఈక్వేషన్స్ చదవండి. థియరీస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ నుంచి సైమల్టేనియస్ మెజర్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, రియల్ నేచర్ అండ్ ఆర్థోగోనల్ నేచర్ ఆఫ్ హెర్మిషన్ ఆపరేటర్, పార్టికల్ ఇన్ 1D బాక్స్ నుంచి ప్లాట్స్ చదవాలి, సై స్క్వేర్, డీజనరసీ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎనర్జీ, పొజిషన్, మొమెంటమ్, యావరేజ్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే వేవ్ ఫంక్షన్స్ ఆఫ్ పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్, అప్లికేషన్స్ టు ద స్పెక్ట్రా ఆఫ్ కాంజుగేటెడ్ మాలిక్యూల్స్, ఇవి చదవండి. నెక్స్ట్ పేపర్ 4 ఎనలిటికల్ టెక్నిక్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ 1, ఇందులో ఫస్ట్ యూనిట్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్, పార్టీషన్ రేషియో, రిటెన్షన్ టైం, రిలేషన్షిప్ బిట్వీన్ పార్టీషన్ రేషియో అండ్ రిటెన్షన్ టైం, ఎఫిషియన్సీ ఆఫ్ సెపరేషన్స్, గ్యాస్ క్రోమటోగ్రఫీ నుంచి ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిటెక్టర్స్, అలాగే అనాలిసిస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇన్ ఎ మిక్స్చర్, హెచ్పిఎల్సి నుంచి ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిటెక్టర్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్ యొక్క అనాలిసిస్ చదవండి. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ప్రిన్సిపల్, వుడ్వర్డ్ ఫ్యూజన్ రూల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సెకండ్ యూనిట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ 1, ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, సిడబ్ల్యూ అండ్ పల్స్డ్ ఎఫ్టీ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ షిఫ్ట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్స్, స్పిన్ కప్లింగ్, anisotropy, shielding and de-shielding effects important, coupling constants and factors affecting coupling constants, chemically and magnetically equivalent protons, applications of NMR spectroscopy nunchi EZ isomers, conformations of cyclohexane and decalenes, hydrogen bonding, proton exchange processes of alcohols, amines and carboxylic acids very important, MRI, అలాగే హెచ్ఎన్ఎంఆర్ ఆఫ్ దీస్ కాంప్లెక్సెస్, మిస్టిలిన్, పారాసిటమాల్, ఆస్పిరిన్, ఇథైల్ బెంజోయేట్, ఇథైల్ ఎసిటేట్, బెంజైల్ ఎసిటేట్ అండ్ నికెల్ రోడియం కాంప్లెక్సెస్కి చదవండి. నెక్స్ట్ వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ విడ్త్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, అలాగే వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ డయాటోమిక్ మాలిక్యూల్స్, ఎన్హార్మోనిక్ ఆసిలేటర్, క్యాల్కులేషన్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, మోర్స్ పొటెన్షియల్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ బ్యాండ్స్, ఓవర్టోన్స్ అండ్ హాట్ బ్యాండ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రమ్ నుంచి వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రమ్ ఆఫ్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్ ఇంపార్టెంట్, పీక్యూఆర్ బ్రాంచెస్ అంటే ఏంటో ఇంపార్టెంట్, సిమెట్రికల్ టాప్ అండ్ అసిమెట్రికల్ టాప్ మాలిక్యూల్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫ్టీఐఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వైబ్రేషన్స్ ఆఫ్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్ నుంచి స్టీరియోకెమికల్ ఎఫెక్ట్స్ ఆన్ absorption patterns in carbonyl group, cis-trans isomerization, hydrogen bonding, isotopic effect of group frequencies. ఇవి చదివిన తర్వాత రమన్ స్పెక్ట్రోస్కోపీ నుంచి క్లాసికల్ అండ్ క్వాంటమ్ థియరీస్ ఆఫ్ రమన్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్, స్టోక్స్ అండ్ యాంటీ స్టోక్స్ లైన్స్, కాంప్లిమెంటరీ నేచర్ ఆఫ్ ఐఆర్ అండ్ రమన్ స్పెక్ట్రా, depolarization factors of Raman lines and their relevance, instrumentation and applications of Raman spectroscopy. ఇవి చదవండి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.